పరశురాముడు కథ శక్తి, కోపం, ధర్మం. పూర్వకాలంలో భూమిమీద అధర్మం పెరిగిపోయింది. రాజులు ప్రజలను కాపాడాల్సిన వారు వారినే బాధించడం మొదలుపెట్టారు. అలాంటి కాలంలో జన్మించిన ఒక మహాయోధుడు పరశురాముడు. పరశురాముడు మహర్షి జమదగ్ని మరియు రేణుకాదేవి కుమారుడు. ఆయన శ్రీ మహావిష్ణువు యొక్క 6వ అవతారం. పుట్టినప్పటినుంచే పరశురాముడు అసాధారణ శక్తులు కలిగినవాడు. అతనికి భగవాన్ శివుడు ఇచ్చిన ఒక అద్భుతమైన ఆయుధముంది, పరశు, కొడవలి. అందుకే అతనిని పరశు ప్లస్ రాముడు పరశురాముడు అని పిలిచారు. కార్తవీర్య అర్జునుడు, అహంకారానికి శిక్ష. ఆ కాలంలో ఒక శక్తివంతమైన రాజు ఉన్నాడు, కార్తవీర్య అర్జునుడు. అతనికి 1000 చేతులు ఉండేవని పురాణాలు చెబుతాయి. ఒకరోజు అతను జమదగ్ని ఆశ్రమానికి వచ్చాడు. అక్కడ ఉన్న కామధేనువు, దివ్యగోవు అతనికి నచ్చింది. ఆ గోవు ద్వారా ఏదైనా పొందవచ్చు. అహంకారంతో అతను ఆ గోవును బలవంతంగా తీసుకెళ్లాడు. పరశురాముడి కోపం. ఇది తెలిసిన పరశురాముడు కోపంతో రాజును యుద్ధానికి పిలిచాడు. భయంకరమైన యుద్ధం జరిగింది. చివరికి పరశురాముడు కార్తవీర్య అర్జునుణ్ణి సంహరించాడు. తండ్రి మరణం, ప్రతిజ్ఞ. కాని కథ ఇక్కడితో ఆగలేదు. కార్తవీర్య అర్జునుడి కుమారులు ప్రతీకారం తీర్చుకోవాలని వచ్చారు. వారు జమదగ్ని మహర్షిని చంపేశారు. తండ్రి మరణం చూసిన పరశురాముడు దుఃఖంతో, కోపంతో ఒక ఘోరమైన ప్రతిజ్ఞ చేశాడు. భూమిపై ఉన్న అధర్మ క్షత్రియులందరినీ నిర్మూలిస్తాను. పరశురాముడు తన ప్రతిజ్ఞను నిలబెట్టుకున్నాడు. అతను ఒక్కసారి కాదు, 21 సార్లు భూమిని క్షత్రియుల నుండి శుభ్రం చేశాడు. అతని కోపం భూమిని కంపింపచేసింది. అతను ధర్మం కోసం పోరాడినా అతని క్రోధం చాలా భయంకరంగా మారింది. భూమి దానం. యుద్ధాల తర్వాత పరశురాముడు తన పాపాన్ని తగ్గించుకోవాలని నిర్ణయించుకున్నాడు. అతను గెలిచిన భూమంతా కశ్యప మహర్షికి దానం చేశాడు. తర్వాత సముద్రాన్ని వెనక్కి తోసి కొత్త భూమిని సృష్టించాడని కథలు చెబుతాయి. ఇది కేరళ ఏర్పడిన కథగా చెప్పబడుతుంది. తపస్సు మరియు శాంతి. తర్వాత పరశురాముడు యుద్ధాలను వదిలి తపస్సులో లీనమయ్యాడు. అతను మహాభారత కాలంలో కూడా కనిపిస్తాడు. భీష్ముడు, కర్ణుడు వంటి మహాయోధులకు గురువుగా ఉన్నాడు. అధర్మం ఎంత శక్తివంతమైనదైనా ధర్మం చివరికి గెలుస్తుంది. కోపం కూడా నాశనం చేస్తుంది. అది నియంత్రణలో ఉండాలి. శక్తి ఉన్నవాడు బాధ్యతతో ఉండాలి. ధర్మం కోసం పోరాడిన పరశురాముడు, కాని కోపం వల్ల తన జీవితాన్ని మార్చుకున్న యోధుడు. పరశురాముడు చిన్నప్పటినుంచే సాధారణ బాలుడు కాదు. అతను కఠినమైన తపస్సు చేసి భగవాన్ శివుడును ప్రసన్నం చేసుకున్నాడు. శివుడు అతనికి అనేక దివ్యాస్త్రాలు, యుద్ధ విద్యలు నేర్పించాడు. ముఖ్యంగా అతనికిచ్చిన ఆయుధం పరశు. ఇది సాధారణ ఆయుధం కాదు, దివ్యశక్తులతో నిండి ఉంది. శివుడు చెప్పిన ఒక్క మాట పరశురాముడి జీవితాన్ని మార్చింది. ధర్మాన్ని కాపాడడం నీ కర్తవ్యం. తల్లి పరీక్ష, కఠిన నిర్ణయం. ఒకరోజు మహర్షి జమదగ్ని తన భార్య రేణుకాదేవిని పరీక్షించాలనుకున్నాడు. ఏదో కారణంతో కోపంగా తన కుమారులను పిలిచి ఇలా అన్నాడు, మీ తల్లిని శిక్షించండి. అన్నదమ్ములందరూ నిరాకరించారు. కాని పరశురాముడు తండ్రి మాటను ధర్మంగా భావించి ఆజ్ఞను పాటించాడు. ఇది చాలా కఠినమైన సంఘటన. జమదగ్ని అతని భక్తిని చూసి సంతోషించి ఇలా అన్నాడు, నీకేమి కావాలో కోరుకో. పరశురాముడు వెంటనే చెప్పాడు, నా తల్లి తిరిగి జీవించాలి. నా అన్నలు సురక్షితంగా ఉండాలి. అతని నిస్వార్థత వల్ల అందరూ తిరిగి జీవించారు. ఈ సంఘటన అతని జీవితంలో ఒక మలుపు. అతను భావోద్వేగం కంటే ధర్మాన్ని ముందుకు పెట్టిన యోధుడిగా మారాడు. కార్తవీర్య అర్జునుడు, అహంకారానికి శిక్ష. రామాయణంలో కూడా పరశురాముడు కనిపిస్తాడు. సీత స్వయంవరంలో శ్రీరాముడు శివుని ధనుస్సును విరిచాడు. ఈ విషయం తెలిసిన పరశురాముడు కోపంతో అక్కడికి వచ్చాడు.
శివుని ఆయుధాన్ని విరిచినవాడు ఎవరు అని ప్రశ్నించాడు. శ్రీరాముడు వినయంగా సమాధానమిచ్చాడు. ఆ తరువాత పరశురాముడు తన విష్ణుధనుస్సును రాముడికి ఇచ్చి పరీక్షించాడు. రాముడు సులభంగా దాన్ని లాగాడు. అప్పుడు పరశురాముడు గ్రహించాడు, ఇతను కూడా మహావిష్ణువు అవతారమే. అతను తన అహంకారాన్ని విడిచిపెట్టి రాముడికి నమస్కరించాడు. అంతర్గత మార్పు. ఈ సంఘటన తర్వాత పరశురాముడిలో పెద్ద మార్పు వచ్చింది. ముందు అతను కోపంతో యుద్ధాలు చేశాడు. ఇప్పుడు అతను జ్ఞానంతో జీవించడం ప్రారంభించాడు. అతను అర్థం చేసుకున్నాడు, కోపం కాదు, జ్ఞానం మరియు ధర్మమే నిజమైన శక్తి. కర్ణుడు మరియు భీష్ముడు గురువు. పరశురాముడు కేవలం యోధుడు మాత్రమే కాదు, గొప్ప గురువు కూడా. అతను భీష్ముడు మరియు కర్ణుడు లాంటి మహాయోధులకు శిక్షణ ఇచ్చాడు. కాని కర్ణుడు తన కులాన్ని దాచినందుకు పరశురాముడు అతనికి శాపమిచ్చాడు. అత్యవసర సమయంలో నీకు నేర్పిన విద్య మర్చిపోతావు. ఈ శాపం మహాభారత యుద్ధంలో నిజమైంది. కేరళ సృష్టికథ. ఒక ఆసక్తికరమైన పురాణం ప్రకారం పరశురాముడు తన పరశును సముద్రంలో విసిరాడు. సముద్రం వెనక్కి తగ్గి కొత్త భూమి బయటపడింది. ఆ భూమినే నేడు కేరళ అని చెబుతారు. చిరంజీవి, ఇంకా జీవిస్తున్నవాడు. పురాణాల ప్రకారం పరశురాముడు చిరంజీవి, అమరుడు. అంటే అతను ఇప్పటికీ జీవించి ఉన్నాడని నమ్మకం. భవిష్యత్తులో కల్కి అవతారానికి గురువుగా ఉంటాడని చెబుతారు. శక్తి ఉన్నవాడు వినయంగా ఉండాలి. కోపం నియంత్రణలో లేకపోతే నాశనం. ధర్మం కోసం చేసిన పని కూడా జ్ఞానంతో ఉండాలి. నిజమైన విజయం మనస్సును గెలవడం. పరశురాముడు యుద్ధంతో ప్రపంచాన్ని మార్చినవాడు. తర్వాత జ్ఞానంతో తనను తాను మార్చుకున్నవాడు. మీకు